హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోదావరి చూసారు కదా! ఈ వర్షాలకైతే ఫుల్లుగా ఉంది. ఇదైతే రాజమండ్రి గోదావరండి. మేమైతే డీమార్ట్‌కైతే వెళ్తున్నాం. నెలవారీ సరుకులైతే తెచ్చుకోవాలి కదండీ! అందుకు. ఫస్ట్ అయితే మేము ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనకి రీజనబుల్ కాస్ట్‌లోనే దొరుకుతున్నాయండి. లేడీస్ కాడ నుంచి జెంట్స్ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయండి పైన. క్లాత్ కూడా బావుంటుంది ఇక్కడ. మా హస్బెండ్ అయితే చూస్తున్నారు. చూసారు కదా! కాస్ట్ చూసి మరీ వదిలేస్తున్నారు. కాస్టే కదండీ! సైజ్ కూడా చూసుకోవాలి కదా ప్రతీదీ. అందుకే చూస్తున్నారు ఆయనైతే. నేనైతే వెనకాల వీడియో తీసుకుంటా వెళ్తున్నాను. నేనేనండి వీడియో తీయాలంటే. మనం అలా తిరుగుతుంటే మనల్ని అయితే వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు మా ఇంట్లో. ఏదైనా సరే నేనే తీసుకోవాలి, నేనే చేసుకోవాలి. మొత్తం యూట్యూబ్ అంతా. అందుకే లేట్ అయిపోతున్నాయి వీడియోస్ కూడా. టీ షర్ట్స్ అయితే బాగున్నాయండి. మనకి రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయి. అలాగే క్లాత్ కూడా బాగుంది. ఆయన సైజ్ అయితే చూసుకుంటున్నారు. ఈలోపు నేనైతే వీడియో తీసుకుంటున్నాను. లేడీస్ వేర్ కూడా బాగున్నాయి. మనకి అన్ని రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. డీమార్ట్ అంటేనే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అనుకోండి. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఇక్కడ కూడా దొరకవు. కానీ రాజమండ్రి డీమార్ట్‌లో అయితే ప్రతిదీ దొరుకుతుంది. నేనైతే లేడీస్ వేర్ చూస్తున్నాను. స్కర్ట్స్ కాడ నుంచి డ్రెస్ అన్నీ ఉన్నాయి. చూసారు కదండి! బాగున్నాయి. ఇవి కూడా ప్యూర్ కాటన్‌లో దొరుకుతున్నాయి. ఇవి కూడా జస్ట్ 199కే దొరుకుతున్నాయి. మన సైడ్ ఎవరన్నా ఉంటే పక్కా వెళ్ళండి. వెళ్ళి చూడండి. కొంతమంది ఓన్లీ ఇంట్లో గ్రోసరీస్ తెచ్చుకుంటారు. అలా మా పిల్లలకైతే స్లీపర్స్ తీసుకుందామని చూస్తున్నాము. కానీ మా పిల్లల సైజే దొరకట్లేదు. ఆయనైతే టీ షర్ట్స్ తీసుకున్నారు. నేనేమో ఈలోపు ఇవన్నీ చెక్ చేసేద్దామని చెప్పి తిరిగేస్తున్నాను ఆల్ రౌండ్. ఇన్ని చూసాను కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు. ఆయనైతే ఓన్లీ టీ షర్ట్సే తీసుకున్నారు. చూస్తున్నాను తప్ప మనకి ఇది సెట్ అవ్వదు, అది సెట్ అవ్వదు అని వదిలేస్తున్నాను. చూడండి, టాయ్స్, పిల్లల స్కూల్ బ్యాగ్స్, బాక్స్ అన్నీ ఉన్నాయి. ఇది లేదు అని అనడానికి ఏమీ లేదు. ఇదిగోండి, మా పిల్లోడు సైజ్ అయితే కనుక్కుంటున్నాడు మా ఆయన అయితే ఫోన్ చేసి. ఏ సైజ్ అయితే బాగుంటుంది అని. నేనైతే ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి అని చూపిస్తున్నాను. నాకైతే అందులో ఒక్క జత అయితే నచ్చింది. కాకపోతే అదైతే సరిపోలేదు మా అబ్బాయికి. నేను ఇంకా వదిలేసాను. ఈ లోపు మా ఆయనకైతే ఫ్యాన్ వేస్తుంటే ఆయన ఊరుకో ఊరుకో అంటున్నారు. టాయ్స్ కూడా బాగున్నాయండి. ఇంకా అయిపోయింది మా షాపింగ్ అయితే. ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోయాము. కాకపోతే నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అయితే నేను ఓన్లీ వీడియోలో చూపిస్తాను. కానీ దానికైతే సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను. మిస్ అవ్వకుండా చూడండి. ఇంత త్వరగా నేను బయటకైతే వచ్చేసాను కదా! కానీ మన ఆటో అయితే ఫుల్ అయిపోతుంది. కానీ కనిపించడానికి అయితే మనకు బయటకు వచ్చినప్పుడు ఏం కనిపించవు. కానీ మన షాపింగ్ అయితే లాంగ్ గానే ఉంటుంది. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇదైతే బయట అండి. డిమార్ట్ అయితే బయట. నేనైతే స్వీట్ పాప్కార్న్ తీసుకురమ్మని చెప్పాను. ఆయనేమో వేరే ఏవో తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు. అక్కడైతే నుంచున్నారు చూడండి. నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు చూసి. అస్సలు ఖాళీ లేదు. మేమైతే సాటర్డే వెళ్ళాము. సాటర్డే ఎందుకో తెలీదు. సాటర్డే కూడా చాలా మంది జనం అయితే ఉన్నారు. అస్సలు ఖాళీ అయితే లేదు. మీకు ఏం కావాలి అని అడిగితే నేను దగ్గరికి వచ్చి చెప్తున్నాను నాకు స్వీట్ కావాలి అని. స్వీట్ లేదు, హాట్ ఒకటే ఉంది, చీజ్ ఉంది అంటున్నారు. సరే అయితే రెండు తీసుకో, టేస్ట్ చూద్దామని చెప్పాను. ఆయన అయితే రెండు తీసుకొని వస్తున్నారు. అదిగోండి, రెండు తీసుకొచ్చారు. చూసారు కదా, ఇంత తక్కువ ఉన్నాయి కదా. కానీ మేమైతే తిరిగిన ప్లేసెస్ అన్నిటిలోనూ ఏదో ఒకటి తీసుకుంటానే ఉన్నాం. నీకైతే లాస్ట్లో నేను వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా వెళ్ళిపోతున్నాము. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అనుకోకండి, ఇంటికి అయితే కాదు. కింద షాపింగ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇంకా అక్కడ కూడా టీ షర్ట్స్ అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. తీసుకునేవి రెండు సరుకులైనా సరే మనమంతా తిరిగేయాలి. మొత్తం డీమార్ట్ అంతా మనమే ఉండాలన్నమాట. ఏది మిస్ అవ్వకూడదు. ప్రతిదీ చూసేయాలి, చూసి వదిలేయాలి. ఇదే మన పని. ఇంక వేరే పని ఏమి ఉండదు. మేమైతే ఆటో మీద వచ్చామండి. ఆయన అయితే ఆటో అక్కడ పార్క్ చేశారు. ఆటో తీసుకొస్తాక వెళ్తున్నారు. చూసారు కదా, ఆటో అయితే వచ్చేస్తుంది మన ఆటో. ఇంకా ఈ తీసుకున్న సరుకులు అయితే అందులో వేసేసుకొని మనం అయితే వెళ్ళిపోవాలి. డీమార్ట్కి అయితే వస్తాం కానీ
ఈ డీమార్ట్‌లోని ఎంతమంది అడుగుతారు. అక్కడికొస్తారా? ఇక్కడికొస్తారా? కిరాయికొస్తారా అని. కానీ మనమైతే ఎక్కడికి వెళ్ళం. మన పని మనం చూసుకొని వెళ్ళిపోతాం ఇంకా. మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము. ఇంకా డీమార్ట్ నుంచి స్ట్రెయిట్‌గా మన ఇంటికెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అలాగనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదేం కాదు. చాలా ప్లేసుల దగ్గరైతే ఆగిపోతాం మేము. ఆగి వెళ్తూ ఉంటాము. ఈలోపు పాప్‌కార్న్ అయితే తీసి తినేస్తున్నాను. పాప్‌కార్న్ తింటూ మన ప్రయాణం అయితే చేస్తున్నాము. బయట అయితే తీసుకుంటాం గానండి. బయటికిను డీమార్ట్‌కి ఏదో కొంచెం డిఫరెంట్ అనిపిస్తది. ఎందుకో మరి. డీమార్ట్‌లో తీసుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే బయట తీసుకుంటే ఉండదు. చూసారు గదా! చెప్పాను కదా మీకు. మేమైతే చాలా ప్లేసుల్లో ఆగుతామని. ఇంకోటేంటంటే ఇది కిరాణా షాపు. రాజమండ్రిలో వెంకటేశ్వర మార్కెట్ అంటండి ఇది. ఇక్కడైతే మేము బియ్యం తీసుకుంటాకైతే వచ్చాము. బియ్యంతో ఆగము చూడండి. మన మన ఆటో మొత్తం ఫుల్ అయితే అయిపోతుందింకా. ఇప్పుడు చూడండి గిన్నెలు బచ్చల కాడికైతే వచ్చేసాము. డీమార్ట్ సరుకులని చెప్పి ఏంటబ్బా ఇన్ని చోట్ల తిరుగుతుంది అనుకుంటున్నారా? చూడండి బిందెలు, చెంబులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది కూడా హోల్సేల్ షాపే. మనం ఇక్కడ కూడా ఆగిపోయాము. ఇక్కడ కూడా 2 బస్తాల సామానం తీసుకోవాల్సి ఉంది. చూసారు కదా మన ఆటో అయితే ఫుల్ అయిపోయింది ఇంకా. ఏమేమి తీసుకున్నాం ఏంటనేది సెకండ్ వీడియోలో చెప్తాను. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.